వెళ్ళారా? వాళ్ళ నాన్నగారు వచ్చారా? మహేష్ సార్ని ఇంటికి తీసుకుని వెళ్ళారా? మహేష్ చాలా మొండిగా మాట్లాడుతున్నాడా ఆనంది. వాళ్ళ నాన్నగారు తనకి నచ్చజెప్పాలని ఎంతో ట్రై చేశారు. నేను కూడా ట్రై చేశాను. తను మా మాట వినడానికి కూడా ఇష్టపట్టలేదు. డబ్బున్నవాడిగా కాకుండా నార్మల్ లైఫ్ గడిపితేనే నువ్వు తన ప్రేమని అంగీకరిస్తావనే ఆలోచనలో ఉన్నాడు. ఆ లాడ్జిలో మహేష్ నలా చూసి వాళ్ళ నాన్నగారు చాలా బాధపడ్డారు. ఆయన బాధ చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇక మహేష్ వాళ్ళింటికి వెళ్ళిపోతాడు, ఇక్కడితో ఈ సమస్య పూర్తయిపోతుందని అనుకుంటే అది నీ కలే. ఎందుకంటే మహేష్ మనసు నీ గురించే ఆలోచిస్తోంది, నీ చుట్టూనే తిరుగుతోంది. ఎలాగైనా నీ మనసులో స్థానం సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడు. చివరికి నువ్వు కాదంటే మహేష్ ఏమైపోతాడోనని భయంగా ఉంది. నిన్ను భయపెట్టాలనో టెన్షన్ పెట్టాలనో నేనిలా చెప్పడం లేదు ఆనంది. మహేష్ మాటల్ని బట్టి చెబుతున్న మాటగా నువ్వు అర్థం చేసుకో. ఇక మహేష్ జీవితం నువ్వు తీసుకునే నిర్ణయంలోనే ఉంది. అశ్విన్, ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడు. నేను తర్వాత మాట్లాడతాను సార్, ముందు మీరు తినండి. ఎవరో అన్నిసార్లు కాల్ చేస్తున్నారు. ఏది ఇలా ఇవ్వు. ఆనంది కాల్ చేస్తుంది, మాట్లాడొచ్చు కదా. ఓ, నేనున్నానని మాట్లాడట్లేదా? భలేవాడి అశ్విన్, మాట్లాడు. పర్వాలేదు సార్, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడతావా లేదా? మాట్లాడు సార్. చెప్పానంది. మహేష్ సార్ నీ పక్కనే ఉన్నట్టున్నారు. ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడాలి. సార్, ఆనంది మీతో మాట్లాడతానంటుంది. చెప్పానంది. వార్డెన్ మేడం గారు మీ నాన్నగారు వచ్చి ఇంటికి రమ్మని ప్రతిమాలిన రానని చెప్పారట. వెళ్ళాలనిపించలేదు. నా మనసు ఒకటి కోరుకుంటుంది, ఈ కటువైపే నా ప్రయాణం. మీరు అలాంటి ప్రదేశంలో ఉండటం చూడలేకపోయానని మేడం గారు చాలా బాధపడ్డారు. మీతో కాస్త పరిచయం ఉన్న ఆవిడే నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారంటే మిమ్మల్ని కనీ పెంచిన మీ అమ్మ నాన్నలు ఇంకెంతలా బాధపడుతున్నారు. ఎంత మాట అనుకున్నా మీరు ఇంట్లో నుంచి రావడం పద్ధతి కాదేమో సార్. దయచేసి నా మాట విని మీరు ఇంటికి వెళ్ళండి సార్. నువ్వింతగా చెప్పాల్సిన అవసరం లేదా ఆనంది? ఎందుకంటే నేను ఒక లక్ష్యం మీద ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. అది సాధించేదాకా ఇంటికి వెళ్ళను. అంతేకాదు, ఇది నాకు నేనుగా నేనెవరో తెలుసుకునే అవకాశం. దీన్ని వదులుకోను. మీరు నా కోసమే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు.
నేనెక్కడ, మీరెక్కడ సార్? వజ్రానికి దాని విలువేంటో దానికే తెలియనట్లు నీ విలువేంటో నీకు తెలియదులే గాని చూడు, ఇది తప్ప వేరే ఏదైనా మాట్లాడు. మీరు బాగుండాలి సార్, ఇంతకన్నా నేనేం చెప్పలేను. నీ తోడులేని నేను సంతోషంగా ఎలా ఉంటానంది. వీలైనంత త్వరగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నా ఆశ. ఆ నమ్మకంతోనే ఉన్నాను. మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి మీకు అవసరమైనవి తీసుకొస్తాను. లేదు అశ్విన్, నేను కూడా వస్తానుండు. ఇద్దరం కలిసే వెళ్దాం. పర్వాలేదు సార్, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళొస్తాను. తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది ఆనంది, తప్పు చేస్తున్నాం అనిపిస్తోంది. మహేష్ గారితో నిజం చెప్పొద్దని నీతో చెప్పి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అదే నా గుండెల్లో భారంగా తయారైంది. అసలు నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉంటే బాగుండేది. అటు నీకు ఇటు నాకు ఏడుపు తప్ప మిగిలిందేదీ లేదు. అశ్విన్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నా వల్ల నీకు అనుక్షణం కష్టాలు కన్నీళ్ళే మిగిలాయి. నువ్వే సుందరుడివి కదా అని నన్ను అడిగినప్పుడు కాదని చెప్పుంటే ఎవరికి ఏ బాధ ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నేను అతిగా దేని మీద ఆశపడింది లేదు. ఎందుకో తెలీదు, నిన్ను చూసిన మొదటిసారి నా మనసు నిన్ను కోరుకుంది. ఇలా జరుగుతుందని, ఇలాంటి మాటలు వస్తాయని నాకు ముందే తెలుసు. అందుకే బంగ్లాదేశ్ వెళ్ళిపోతానని చెప్పాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ఎటైనా వెళ్ళిపోతాను. నువ్వు కూడా ఆయనలాగే అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి?